ఇది బజర్ రౌండ్. సో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పేయాలి. 10 seconds లోపే ఆన్సర్ చెప్పాలి. సో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. మీరు ఫస్ట్ క్లూలోనే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తే 1 lakh వస్తుంది మీకు, లేదంటే మీ అమౌంట్ లో నుంచి 1 lakh పోతుంది. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000 మాత్రమే. సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ? ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూపిస్తున్నాము చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది ఒక మంచి సోప్. హే కిరాక్ టీమ్ చెప్పండి. కానీ సబ్బు మీద ఇంకా వేరే పాటలు కూడా ఉన్నాయి. అంటే అది లక్స్ సోప్ కదా అని. ఇది లక్స్ అని మీకు తెలుసా? సరే సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఒక చిన్న బుజ్జి పాప ఉంది, అది నా చిన్నప్పటి ఫోటో. 50 years బ్యాక్ అండి. 15 years బ్యాక్. థర్డ్ క్లూ, అది నేను స్కూల్ కి తీసుకెళ్లేటువంటి నా బ్రేక్ఫాస్ట్. ఇది కూడా 50 years బ్యాక్. ఇది జస్ట్ 20 years బ్యాక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. వాహ్ లడ్డు. అంతేనా? అంతే. మీరు కూడా ఇదే అనుకున్నారా? ఓకే ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. సో ఫస్ట్ క్లూకే చెప్పేశారు కాబట్టి 1,00,000 రూపాయలు వచ్చేసాయి. కానీ మీరు రైట్ ఆన్సర్ చెప్పడం వల్ల మీరు ఒక చిన్న ట్రాప్ లో పడిపోయారు. అదేంటంటే మీరు ర్యాపిడ్ ఫైర్ కి ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. వి విల్ స్టార్ట్ విత్ అభి. మీ వైఫ్ కి తెలియకుండా మీరు చేసిన 2 పనులు ఏంటి? ఏ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకి మెసేజ్ చేయడం, బి ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళడం. వేస్తే చెప్పక్కర్లా. బా చాలా కసిగా కొట్టాడు. పార్టీకి వెళ్ళడం. శ్రీలక్ష్మి, నీకు తెలియకుండా నేను నా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళాను, అందులో గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పినటువంటి అభి. నెక్స్ట్ క్వశ్చన్, లక్కుతో కాకుండా తన హార్డ్ వర్క్ తోనే ఆర్టిస్ట్ అయ్యాడు అని ఎవరి గురించి చెప్తారు? ఏ వరుణ్, బి కృష్ణ. జస్ట్ మిస్, లేకపోతే ఒకళ్ళు ఓన్లీ లక్ వల్లే ఆర్టిస్ట్ అయ్యారని తమ్నేల్ పడేది. ఓకే బతికించాం. థ్యాంక్ యూ వరుణ్. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఇక్కడ ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ హేమశ్రీ, బి దర్శిని. ఇప్పుడు దాకా చూడలేదు. బ్యూటీ అయితే చూస్తావు, బ్రెయిన్ ఎలా చూస్తావు? అరే యాక్చువల్లీ ఇద్దరికి 2 లేవు అని నేను చెప్పాలనుకున్నాను. సెకండ్ క్వశ్చన్, మీకు కలలో ఎక్కువగా ఎవరు వస్తూ ఉంటారు? ఏ అమ్మాయిలు, బి దయ్యాలు. మేకప్ లేని అమ్మాయిలు నా కల్లో వస్తూ ఉంటారు, వాళ్ళని నేను దయ్యాలుగా భావిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి వరుణ్. కృష్ణ, రెడీ కృష్ణ? హేమశ్రీలో మీరు ఏం చూసి ఇంప్రెస్ అయ్యారు? ఏ అందం, బి యాక్టింగ్. అందమా యాక్టింగ్? అందమైన యాక్టింగ్. హేమశ్రీ బయట కూడా అందమైన యాక్టింగే చేస్తుంది, ఏది నిజం కాదు అని చెప్పినటువంటి కృష్ణ. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి ప్రపోజ్ చేయాలి అంటే మీరు ఎవరికి ప్రపోజ్ చేస్తారు? ఏ శ్రీలీల, బి అనుపమ పరమేశ్వరి. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు లేరు. నాకు శ్రీలీల అంటే చాలా ఇష్టం, ఇప్పటి వరకు నేను బయటకు చెప్పుకోలేదు, కానీ సుమా అడ్డా షోలో చెప్పేశాను అని చెప్పిన కృష్ణ. ఎనీవే మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడిగేద్దాం. ఈ ఫోటోల ఆధారంగా పండు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చైనా, ఖతర్నాక్. ఏంటి ఏంటి ఏంటిది? డ్రాగన్ ఫ్రూట్.
సరే ఇది కరెక్టో కాదో మనకి ఇంకో 3 క్లూస్ చూసిన తర్వాత తెలిసిపోద్ది. సెకండ్ క్లూ విత్తనాలు. ఇది డ్రాగన్ బాగా ఫ్రూట్స్ తిన్న తర్వాత వేసేది. థర్డ్ క్లూ చూద్దాము. చిరంజీవి గారు అండ్ నగ్మ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినటువంటి సాంగ్. ఫోర్త్ క్లూ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చింది ఒక ఫోన్. యాపిల్ మరి మీరు డ్రాగన్ అన్నారు కదా అప్పుడు. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంది పాపం చినబోకుమా. అసలే వాళ్ళకన్నా కొంచెం వెనకబడి ఉన్నారు. తీసుకెళ్తున్నారా? చైనా అని మేము ఎందుకు పెట్టామంటే చైనా has the highest apple production in the world, growing a significant portion of the global output. For example, in 2024 and 25 season, China produced an estimated 48 million metric tons of apples. Give a big round of applause. సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. అక్కడ ఏవేవో ఉన్నా చూడండి. ఒక తపేళం, ఒక వాచ్, అలాగే ఒక చెంబు. టైమ్ అప్. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మేము సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం. రెండో క్లూ. ఉప్పు కప్పు రంబు అక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు. ఓకే థర్డ్ క్లూ. దివ్య ఔషధం. ఆ దివ్య ఔషధం దొరికితేనే గాని మనుషులు మామూలు వాళ్ళు అవ్వరు. బజర్ నొక్కారు మన కిర్రాక్ టీం. జంబలకడి పంబ. ఓకే మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఈవీవి సత్యనారాయణ గారు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది. మరి జంబలకడి పంబ అవునా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మా నా తల్లి నా చిరాబాబలిక, నాయమ్మా నా తల్లి నా చిరాబాబలిక. అలా ఈ రౌండ్ లో కిర్రాక్ టీం కేమో డబ్బులు రావడం, ఖతర్నాక్ టీం కేమో డబ్బులు పోవడం జరిగింది. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. హేమశ్రీ ఒకసారి హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఏ సీరియల్ లేదా సినిమాలు? అయ్యో ఇలా ఇప్పటి వరకు ఎవరు వేయలేదా? చాలా వెరైటీ. చెప్పుకో. మూవీస్. నేను మూవీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, లేకపోతే ఎప్పటికో నేను సీరియల్స్ వదిలేసేదాన్ని అని చెప్పినటువంటి హేమశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసి అడగండి, మీ మీదకి వస్తుందేమో. నటనలో ఒక మెట్టు ఎక్కారు అని వీరిలో ఎవరిని చూస్తే అనిపిస్తుంది? ఏ పల్లవి, బి కృష్ణ. నువ్వు వెయ్యమ్మా, నేను ఎందుకైనా మంచి తిట్టొచ్చేస్తా. పల్లవినా కృష్ణనా? పల్లవి గారు. ఓకే నటనలో కృష్ణ ఇంకా నా వెనకే ఉన్నాడు, ఇప్పుడు కూడా నా వెనకే ఉన్నాడు, ఇంకా చాలా ఎదగాలి. పల్లవి. మీరు చేసిన సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? ఏ ఆడదే ఆధారం, బి భార్యామణి. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వేసేస్తే చెప్పక్కర్లేదు. ఓ మీరు కూడా హేమనే ఫాలో అవుతున్నారు. నేను ఫస్ట్ స్టార్ట్ అయింది ఆడదే ఆధారం కాబట్టి ఆడదే ఆధారం. ఆడదే ఆధారం సీరియల్ అంటేనే నాకు చాలా ఇష్టం. మరి భార్యామణి? మార్నింగ్ నిద్ర లేవగానే ఎవరి ఫేస్ ని ముందుగా చూస్తారు? ఏ మీ భర్త, బి మీ కొడుకు. మా బాబుదే. మరి మా ఆయన ఫేస్ అంటే నాకు, ఎందుకంటే ఆయన హాల్లో పడుకుంటారు, నేను బాబునే బెడ్ అంతా ఆక్యుపై చేసేస్తాను. ఇది కదా తమ్నేల్ అంటే. మా ఆయన ఎప్పుడు హాల్లోనే పడుకుంటాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దర్శిని.
వీళ్ళు ఉంటారని తెలిస్తే నేను అసలు ఈ సుమా అడ్డా షోకి వచ్చేదాన్నే కాదు. ఏ హేమశ్రీ, బి కృష్ణ. హేమశ్రీ, కృష్ణ. కృష్ణ. కృష్ణ అంటే నాకు చెడ్డ చిరాకు అని చెప్పినటువంటి దర్శిని. మీకు ఈ ఇద్దరు హీరోలు కనిపిస్తే ఎవరితో సెల్ఫీ దిగుతారు? ఏ ప్రభాస్, బి కేజీఎఫ్ యష్. ఒక రూట్ లో వెళ్ళట్లేదు అది. ప్రభాసా, యషా? యష్. ప్రభాస్ గురించి దర్శిని ఏమనిందో తెలిస్తే షాక్ అవుతారు. థ్యాంక్ యూ, డన్.